హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం రఘువీరారెడ్డి గారు, మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. రఘువీరారెడ్డి గారు చాలా సంవత్సరాలుగా ఊర్లోనే ఉంటున్నారు, వ్యవసాయం చేసుకున్నారు, సాధారణ జీవితం గడుపుతున్నారు. సో ఆయన అక్కడే ఎందుకు ఉంటున్నారు, అలా మనం ఎందుకు ఉండలేకపోతున్నామని అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అసలు రఘువీరారెడ్డి గారు వాళ్ళ ఊర్లో ఏం చేస్తున్నారు, ఎలా గడుపుతున్నారు రోజంతా, సార్తో మాట్లాడదాం. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, ఈరోజు టైం దొరికింది. సార్ నమస్తే. నమస్కారం. ఇంట్లోకి ఎంటర్ అవగానే రఘువీరారెడ్డి గారు వాళ్ళు వెళ్ళింది, ఇంట్లోకి ఎంటర్ అవగానే ఇక్కడ చాలా పెద్దవాళ్ళకి సంబంధించిన విగ్రహాలు అన్నీ కనపడుతున్నాయి. ఇది వీటి వెనక రహస్యం ఏంటో తెలుసుకుందాం. సార్ ప్లీజ్, ఎవరు వీళ్ళంతా, ఏంటి? వీరు మా తాతగారు. కలిసి ఉంటే కలదు సుఖం, ద ఫస్ట్ లైన్. వాట్ డస్ ఇట్ మీన్? మా తాత రంగేగౌడు, మా నాన్నమ్మ నాగమ్మ. రంగేగౌడు నాగమ్మ. ఇతనికి తొమ్మిది మంది సంతానం సార్. అందులో మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ 6, మా అత్తగారు 3. సో అప్పుడు భూములు ఉన్నా ఏమున్నా కూడా కరువుతో కాటకాలతో అప్పుడు చాలా ఇబ్బందులు, పేదరికాన్ని పేదవాళ్ళు ఏ విధంగా అనుభవిస్తున్నారో వీళ్ళు కూడా కష్టాన్ని అనుభవిస్తూ కష్టపడినటువంటి వాళ్ళే. ఇతను పెద్ద వేటగాడు. ఓకే. ఎంత పెద్ద వేటగాడంటే చివరికి భద్రావతి అడవుల్లో, కర్ణాటక షిమోగా అవతల ఆ అడవుల్లో ఒక మానిటర్గా తయారైంది ఒక పులి. 8 మందిని చంపేసింది. 8 మందిని. సో ఎటు తిరిగి అప్పుడు గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది దాన్ని హతమార్చాలని. అది ఎవరి చేతి కాలే. అక్కడి నుంచి భద్రావతి నుంచి వచ్చి మా తాతగారిని తీసుకెళ్ళి, ఇతను అప్పుడు హార్స్ రైడింగ్, గుర్రం అంతా వాజ్ ఆల్సో విలేజ్ మున్సిప్. ఇతను విలేజ్ మున్సిప్ కూడా. సో ఇతను అక్కడ తీసుకెళ్తే 2 మాసాలు ఫారెస్ట్లోనే మకాం వేసి దాన్ని చంపి మొత్తం అక్కడ పెద్దగా ఊరేగింపు చేసి అప్పుడు ఈ 2 రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్ తర్వాత కర్ణాటకకు సంబంధించి 2 రాష్ట్రాలకు అతను గన్ లైసెన్స్ కూడా ఇచ్చి గౌరవించి మళ్ళీ వచ్చి ఇక్కడ వదిలిపెట్టిపోయినారు. సో గన్తోటి వేటాడారు. చాలా పెద్ద. మీ తాతగారే గన్ వాడారు, పెద్ద అయినా. అతను గన్ వాడినారు. సో చివరికి అతను 90 సంవత్సరాల వయసు అప్పుడు కూడా మా ఇంటి అరుగు మీద నుంచి ఇది రోడ్డు దగ్గర ఉన్నటువంటి ఈ చెట్టులో ఒక చిన్న ఇది పౌరం పక్షులు ఉంటే దాన్ని గురిపెట్టి కాల్చినారు. అంత ఐసైట్, అంత పర్ఫెక్ట్. అంతే. రంగేగౌడ్ తుపాకీ ఎత్తినాడంటే గురి తప్పదు అని ఆ విధంగా ఉన్నాడు. సో ఇతను ఒకసారి అట్లా వేటపోయినంటే నెల తరబడి పోయేటువంటి వాడు. వేట ప్యాషన్తో చేసేవాళ్ళు. వేట ప్యాషన్ అంతే. నాట్ లైవ్లీహుడ్. ఇప్పుడు నాట్ లైవ్లీహుడ్. రోజుల తరబడి, నెలల తరబడి వెళ్ళిపోవడం అంటే అది నెలల తరబడి పోయేటువంటి వాడు. అతను చాలా సంబంధాలు, ఏ ఊర్లోకి పోయినా కూడా సంబంధాలు. సో ఇంకా వీళ్ళందరినీ వాళ్ళు పోషించేటువంటి బాధ్యత చివరికి మా నాన్నమ్మ మీదే పడింది. ఫ్యామిలీ 9 మంది సంతానాన్ని వదిలేసి వేటకెళ్ళేవాళ్ళు. ఈజ్ ఏ హీరో. హీరో, జల్సా. సో అట్ ద సేమ్ టైం అతని మాట ఈ చుట్టుపక్కల ఏది పంచాయతీ జరిగినా, అది గట్టు పంచాయతీ కానీ, పొలం పంచాయతీ కానీ, భార్య భర్తలు కానీ, రంగేగౌడ ఉండాలి. ఓకే. సో అతను చెప్పినాడంటే అది చాలా న్యాయంగా చెప్తాడు, పార్టీజాన్ ఉండదు అనేటువంటిది అదొక నమ్మకం. ఎనీవే ఆ విధంగా సాగింది. అతను వాళ్ళు పిల్లలందరూ కూడా చెప్పింది, అరే మీరు కలిసి ఉండండి, ఓకే, మీరు కష్టపడి పనిచేయండి, కలిసి ఉంటే కలదు సుఖం. సో దట్ ఈస్ ద లైన్. ఎందుకంటే అతను చెప్పింది నేను వినలేదు. ఎందుకంటే అతను 52లో చనిపోయినా, నేను 57లో పుట్టిన. ఓకే. సో మా అన్నగారు, మా వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కానీ మా ఫాదర్ వాళ్ళు చెప్తున్నటువంటిది దాన్ని తూచా తప్పకుండా పాటించడానికి ఒక ఉదాహరణ ఏమంటే, ఇతను మొదట ఆయన శ్రీరామరెడ్డి గారు, అతను ఫ్రీడమ్ ఫైటరు, ఎంపీగా చేశారు. 3 ప్రధానులకు
ముగ్గురు ప్రధానులు ఉన్నప్పుడు అతను పార్లమెంట్ సెక్రటరీగా ఉండి వాళ్ళకి అతి దగ్గరగా ఉండేటువంటి వాడు. పార్లమెంట్ సెక్రటరీ చేశారా? సెక్రటరీ 12 సంవత్సరాలు అతను పార్లమెంట్ మెంబరు. ఓకే. జవహర్ లాల్ నెహ్రూ, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ముగ్గురు టెన్యూర్లో కూడా అప్పుడు చేశారు. కర్ణాటక అసెంబ్లీ నుంచి అతను రాజ్యసభకు ఎన్నికైనారు. ఓకే ఓకే ఓకే. అక్కడ నుంచి ఎన్నికైన. సో దానికంటే ముందు నాకు ఒక డౌట్ అప్పటి నుంచి వస్తుంది. మొత్తం అందరూ ఇట్లా బ్లేజర్స్ వేసుకుని ఉన్నారు కదా, సో అలా వాళ్ళ అటైర్ అలాగే ఉండేది అప్పుడు? వాళ్ళు కోట్ వేసుకునే ఉండేవాడు. ఓకే. రెండు ఒకటి మా తాత ఇచ్చినటువంటి అటైరు అందరు ఫాలో అవుతున్నారు అది. ఇతను కూడా పార్లమెంట్కి పోవడమో, లేకపోతే దీనిలో పెద్ద పెద్ద వాళ్ళతో కలవడమో, అతను కూడా ఢిల్లీలో ఎక్కువ రోజులు ఉండడమో అతను అటైరు. అదందరూ అన్నదమ్ములు కూడా వాళ్ళు కలిసినందరూ కోర్టులో ఉండేవాళ్ళు. అదే కదా. ఓకే ఓకే ఓకే. యా ప్లీజ్. సో అప్పుడు శ్రీరామ్ రెడ్డి గారి గురించి వీళ్ళు 6 ప్లస్ 3 వీళ్ళు ఉంటే వీళ్ళు ఎడ్యుకేషన్ ఎట్లా చేయాలి అనేటువంటి. ఇతను అందరికంటే పెద్దవాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ అప్పుడు మా ఊర్లో ఇక్కడ దగ్గరలో ఇక్కడ స్కూల్ లేవు. నాగయ్య అని ఏదో ఇసుకలో కొంత విద్య నేర్పిస్తే అక్షరాలు నేర్చుకుంటే అప్పుడు అతను చెప్పినారు ఆ పెద్ద బాల శిక్ష అవి చెప్తే చాలా తెలివైనటువంటి వాడు, దాన్ని చదివించాలి అని. ఇక్కడ 4 కిలోమీటర్లు అవుతుంది. దట్టమైనటువంటి అడవులు ఉండేవి అప్పుడు. మిడిగేసి అని అక్కడ పోయి చదువుకొని వచ్చేటువంటి. మిడిగేసి కర్ణాటక. 4 కిలోమీటర్లు. ఓకే ఓకే. ఆ విధంగా చదువుకొని వచ్చేవాడు. ఒక వీళ్ళకి సంకట పరిస్థితి వచ్చింది. అరే ఇతను చదివిస్తున్నా కదా, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమి? అప్పుడు ఎంత డెమోక్రటిక్గా ఎంత దీనిగా వాళ్ళు చిన్నపిల్లలైనా ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి. ఒకటి మా తాత మా నాన్నమ్మ ప్లస్ వీళ్ళని. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, రేపు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒకరిని చదివించగలుగుతాను, మీరు డిసైడ్ చేయండి. ఎవరో ఒకరు చదువుకోవాలి, మొత్తం 6. మిగిలిన 5 సపోర్ట్ చేయాలి. మీరు ఎవడైతే చదువుతాడో వాడు మిగిలినటువంటి వాళ్ళను ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి అది అందరూ కూర్చొని. ఓకే. డెమోక్రటిక్గా ఫ్యామిలీ అంతా ఒక డెసిషన్ తీసుకున్నారు, ఒకటి చదువుకోవాలి ఫ్యామిలీలో. అవును, ఎందుకంటే చదివించే శక్తి అంతకు మించి అప్పుడు వాళ్ళకి లేకుండా ఉండేది. ఓకే ఓకే ఓకే. అది సో ఆసక్తి ఉండింది. వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ఎలాగూ అతను ముందుకు పోయినాడు, బాగా చదువుతాడని గారు చెప్తున్నారు, చదవని అన్నారు. అప్పుడు అతను అక్కడి నుంచి కష్టపడి చదివి 1932లో కోయంబత్తూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బిఎస్సిఏజీ గోల్డ్ మెడలిస్ట్. ఓ మై గాడ్. ఓకే. 1932 అంటే ఏమి ఆల్మోస్ట్ 90 years బిఫోర్ ఇండిపెండెన్స్, మచ్ బిఫోర్ ఇండిపెండెన్స్. అప్పుడు అక్కడ గోల్డ్ మెడలిస్ట్. సో వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు అతనికి. అంటే వీళ్ళందరూ కూడా పాలు అమ్మడము, కూరగాయలు అమ్మడము, సంతలకు పోవడము, పశువుల వ్యాపారం చేయడము, వ్యవసాయం చేయడము, ఇవన్నీ ఓ పక్క చేస్తూ ఇదేం తీస్తుంటే ఇతను వీళ్ళ కష్టాన్ని చూసి ఎప్పుడో ఇతను చదువుతాడు, అప్పుడు చూస్తాం లేనిది కాకుండా చదివేటప్పుడే అప్పుడు కోయంబత్తూర్ అగ్రికల్చర్ కాలేజ్లో ఒక నిబంధన ఉండేదంట. అతనికంతా స్కాలర్షిప్సే, మొత్తం స్కాలర్షిప్సే. ఓకే. ఎందుకంటే మెరిటోరియస్ స్టూడెంట్ కాబట్టి. సో అతను చదువుతున్నప్పుడు ఏదైనా ఒక మీల్, 3 మీల్ కదా, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, ఏదైనా ఒక మీల్ మానేస్తే ఆ డబ్బు ఇచ్చేవాళ్ళంట. ఆ స్టూడెంట్కి ఇస్తారు, ఆ స్టూడెంట్. ఓకే. అది ఇచ్చేటువంటి వాళ్ళు. సో ఇతనికి ఆ డబ్బు పోగు చేసి ఆస్ట్రేలియా బ్రీడ్ యార్క్షైర్ అని పంది పిల్లలు అప్పుడు ఇంకా మనకంతా నాటు పందులే ఉండేటువంటి, అంటే నల్ల పందులు. ఈ తెల్ల పందులు ఉన్నాయి కదా, అవి యార్క్షైర్ అనేటువంటి. ఇది మన నాటు పంది అయితే 15 కిలోలు 20 కిలోలు. ఇదే యార్క్షైర్ అయితే 40-50 కిలోలు. ఓకే. ఒక్కొక్క పంది మాంసము. సో వాటి 4 పంది పిల్లలు తీసుకొని వస్తే వీళ్ళందరూ, ఈవెన్ మా పెద్దమ్మ మైలమ్మ ఈమెతో సహా వీళ్ళందరూ కూడా కష్టపడి వాటిని పెంచి 400 పందులు చేశారు. 400 పందులు అయినాయి. ఓకే. సో వీళ్ళ కాలం ఎట్లా కలిసి వచ్చిందంటే
ఇవంతా అయ్యేటువంటి వాళ్ళకు సెకండ్ వరల్డ్ వార్ వస్తే 39. అప్పుడు ఇవన్నీ తీసుకొని పోయి వాళ్ళు ఆ పందులన్నీ వాళ్ళకి ఇచ్చినారు. పందులు వాళ్ళకు డిమాండ్ అప్పుడు ఫుల్ డిమాండ్. అందులో ఈ నాటు పందులు అప్పుడు వాళ్ళు అంత ఇచ్చేసారు. యార్క్షైర్ అంటే వాళ్ళు మాది అని ఫీల్ అయ్యేవాళ్ళు కదా. మాది అని ఫీల్ అయ్యేవాళ్ళు. సో ఆ విధంగా చేస్తే ఆ వచ్చిన డబ్బుతో ఓ పక్క వీళ్ళందరినీ వీళ్ళిద్దరిని దప్పనిస్తే ఉగ్రవాడు రెండో అతను కావాలి మా నాయన మూడో వీళ్ళిద్దరు మిగిలిన ముగ్గురిని కూడా కృష్ణమూర్తి తర్వాత గోవిందరెడ్డి నారాయణ రెడ్డి వాళ్ళని బెంగళూరు తీసుకెళ్ళి అక్కడ పాల ఉత్పత్తి ఆవులు గేదెలు తీసుకొని అక్కడ పాలు ఉత్పత్తి చేసి మిగిలిన వాళ్ళ దగ్గర పాలు ప్రొక్యూర్ చేసి అక్కడ ఇండియన్ మిల్క్ బార్ అని పెట్టి తర్వాత మోడల్ డైరీ ఫార్మ్ అని పెట్టి మళ్ళీ ఇతను ఇతర దేశాలకు పోయి వేరే కంట్రీస్ డెన్మార్క్ అక్కడంతా పోయి 1951లో సౌత్ ఇండియాలోనే ద ఫస్ట్ మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ని మోడల్ డైరీ ఫార్మ్ అని అక్కడ పెట్టి కర్ణాటక బెంగళూరుకు మైసూర్ కావాల్సిన పాలన్నీ సప్లై చేసి ఈ మధ్యలో సెకండ్ వరల్డ్ వార్కు వాళ్ళకు శ్రీలంకకు పోయి వాళ్ళకి కావాల్సిన షూ తీసుకొచ్చి అప్పట్లోనే 60,000 రూపాయలు లాభాన్ని ఆర్జించి సో ఇవన్నీ చేసి సో అనతి కాలంలోనే ఫైనాన్షియల్గా వాళ్ళ తండ్రికి ఏదైతే మాట ఇచ్చినాడో సో ఆ విధంగా చేసి ఈ మధ్యలో ఓ పక్క ఫ్యామిలీ చూస్తూనే ఇక్కడ ఊర్లో కూడా కోఆపరేటివ్ అగ్రికల్చర్ అని ఇంకా మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తూ వచ్చారు ఒకే టైంలో. మచ్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఇవన్నీ యాక్టివిటీస్ చేసి ఇక్కడ వీళ్ళు కూడా ఎదుగుదల ఏమి అనేది ఊరి పక్క చూస్తూ ఆ విధంగా తను ఎదుగుతూ కుటుంబాన్ని ఎదుగుతూ పొలిటికల్గా కానీ దీనికి కానీ దేశానికి కాంట్రిబ్యూట్ చేశాడు. కర్ణాటక డైరీ డెవలప్మెంట్ అసోసియేషన్ దానికి చైర్మన్ అయినాడు. పొలిటికల్గా చేసి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే బికాస్ ఆఫ్ శ్రీరామ్ రెడ్డి గారు ఆ విధంగా ఎదిగినటువంటి చేసాడు. ఇతను బిఎస్సి ఏజీ గోల్డ్ మెడలిస్ట్ కోయంబత్తూర్ యూనివర్సిటీలో. మా తాతకి ఏమంటే సంబరం, మా వాడికి ఉద్యోగం వస్తుంది ఆయన ఎంటర్‌ప్రెన్యూర్ కనబడుతున్నాడు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేశారు. సో విధి ఎట్లా ఉంటుంది అనేది ఉద్యోగం వచ్చింది. నిజంగా ఆ రోజులు చదువుకునే వాళ్ళు లేరు. గోల్డ్ మెడలిస్టు అక్కడ దాకా వెళ్ళాలంటే ఉద్యోగం రావాలి కదా. ఉద్యోగం రావాలి. సో ఇక్కడనే ఆనాడు గవర్నరు కలెక్టర్ ఇక్కడ ఇట్లా పోతా ఉన్నారు ఈ రోడ్లోనే. అప్పుడు ఇంకా మట్టి రోడ్డు ఉండిందేమో అప్పుడు. సో ఇట్లా పోతూ ఉంటే మా తాత ఇతన్ని పట్టుకొని ఊరోళ్ళందరూ కూడా అతను వెల్కమ్ చేసి పూలు చల్లి ఒక కుందేలు, ఇతను వేటగాడు కదా, సో కుందేలను లైవ్ కుందేలు పట్టుకొని వచ్చి అతనికి ఇస్తే అతను సంబరపడిపోయి మళ్ళీ దీన్ని బ్రిటిష్ వాళ్ళందరూ దుర్మార్గులు అనేది కదా మనకు, అందులో కూడా మంచితనం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కుందేలని చంపొద్దు, తీసుకుపోయి మళ్ళీ వెనక్కి వదిలే అని చెప్తే అది వదిలే ఏం కావాలని అడిగితే నా కొడుకు బాగా పెద్ద చదువుకున్నాడు, నా పెద్ద కుటుంబము, ఇతనికి మీరు ఉద్యోగం ఇవ్వాలి అంటే సరే మీరు రేపు ఎల్లుండో పెనుగొండకి రండి, పెనుగొండలో ఉంటామని చెప్పినాను. మళ్ళీ పెనుగొండకి పోతే ఇతను అన్నీ చూసిన తర్వాత నీకు ఒక రోజు ఏజ్ ఎక్కువైంది. ఒక రోజు ఎక్కువైంది ఉద్యోగం ఇవ్వలేదు అంటే అది ఇవ్వదలుచుకోక చెప్పారా, లేకపోతే ఆ రోజుల్లో అలా ఉండేది? ఆ రోజు నిబంధనలు ఉండింది, ఎందుకంటే అతనే మాకు చెప్పినాడు. నాకు ఒక రోజు ఏజ్ ఎక్కువడంతో మనమంతా ఈ స్థితిలో ఉన్నాంరా. ఓకే, ఒకవేళ నాకు ఏజ్ కరెక్ట్గా ఉండి నేను ఉద్యోగానికి పోయింటే మన పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ఏదో ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఇది కూడా సాదాసీదా ఉండేటువంటి. ఈరోజు స్థితిలో ఉన్నామంటే దేవుడి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఏమి క్రెడిట్ తల్లిదండ్రులకి ఇచ్చేవాళ్ళు. ఓకే, అది ఇస్తూ ఈరోజు ఈ స్థితిలో ఉన్నామని అతను టైమ్ అండ్ అగైన్ చెప్పేటువంటి వారు. సో వీళ్ళకి పిల్లలు లేరు. ఓకే, పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే వీళ్ళందరూ కలిపి చెప్పినారు ఇంకో పెళ్లి చేసుకొని. ఆ రోజుల్లో సర్వసామాన్యం. 4 ఏళ్ళు పిల్లలు లేరు అంటే పెళ్లి, 2 ముగ్గురు చేసుకోవడం మామూలుగా ఉండేది. కానీ ఆ రోజు ఒప్పుకోలేదు.
ఓకే, పిల్లలు అయిపోయినా పర్వాలేదు, పెళ్ళొద్దు, మీరే నా పిల్లలు తమ్ముళ్ళు. ఆ, అని చెప్పి ఆ విధంగా చేశాడు. సో నా పేరే శ్రీరామరెడ్డి, నేను శ్రీరామరెడ్డి ఇంకో పెళ్లి చేసుకోవడం బుద్ధి లేదు మీకు అని చెప్పి బాగా చెప్పారు. అతను కాదు సార్, ఈయన ఎంపీ ఎలా అయ్యారు? ఎంపీ ఇతను పొలిటికల్ కాంటాక్ట్ ఎలా? నిజలింగప్ప కర్ణాటక, కర్ణాటకలో, తర్వాత ఇక్కడ సంజీవ్ రెడ్డి, వీళ్ళంతా సమకాలికులు. సంజీవ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ సమకాలికులు. ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఓకే, ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇదైనారు. ఇతను జైలుకి పోయినారు. జైలు 1.5 సంవత్సరం జైల్లో ఉన్నారు. 2 ఫ్రీడమ్ ఫైట్ వల్ల. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్గా. అప్పుడు బెజవాడు గోపాల్ రెడ్డి, ఈ నిజలింగప్ప, సంజీవ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆ జైల్లో ఉండొచ్చినటువంటి వాళ్ళు కదా. ఆ వెల్లూరు జైలు ఉంది తమిళనాడు. ఆ జైల్లో ఉండే అప్పటి నుంచి వాళ్ళ స్నేహాలు అట్లనే పెరిగి కాంగ్రెస్ దీనిలో పెరిగి, సో ఇతను చాలా నిబద్ధత కలిగినటువంటి వాడు. ఒకసారి ఏఐసిసి సెషన్ మొత్తం ఇతనే బాధ్యత తీసుకొని నడిపినాడు బెంగళూరులో. అప్పట్లో ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారు సార్ ఇప్పుడు? సంజీవ్ రెడ్డి గారి టైంలోనా? అంతకుముందు తర్వాత మళ్ళీ కాంగ్రెస్ స్ప్లిట్ అయిన తర్వాత ఇతను సంజీవ్ రెడ్డితో వచ్చినాడు. ఓకే, ఇతను సంజీవ్ రెడ్డితో వచ్చినాడు. స్నేహితులు కాబట్టి అట్లా జైల్ మేట్స్ వీళ్ళంతా. జైల్ మేట్స్ పోరాటం ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత అట్లా వచ్చినారు. ఇతను నీలం సంజీవ్ రెడ్డి గారితో వచ్చిన తర్వాత స్ప్లిట్ అయినప్పుడు వచ్చి నీలం సంజీవ్ రెడ్డి గారు అప్పుడు దీనికి పోటీ చేశారు రాష్ట్రపతిగా. వివి గిరి గారు ఇందిరాగాంధీ ఇచ్చేసింది. అప్పుడు ఇతను సంజీవ్ రెడ్డి సపోర్ట్గా ఉండి ఓడిపోతే ఇతను సుప్రీంకోర్టు పోయిన ద వన్ అండ్ ఓన్లీ కేస్ సోఫార్ రాష్ట్రపతి ఎన్నిక మీద ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు పోయినటువంటిది ఇతనే పోయినాడు. ఓకే, తన ఫ్రెండ్ కోసం. ద ఓన్లీ రాష్ట్రపతి వివి గిరి హూ వెంట్ టు సుప్రీం కోర్ట్. ఇంతవరకు ఏ రాష్ట్రపతి కూడా కోర్టుకి ఎక్కలేదు. ఓకే 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 అప్పుడు పోయినారు. అప్పుడు పోయిన తర్వాత కేసు ఇతను ఓడిపోయినాడు. ఓడిపోతే కోర్టు ఇతన్ని కొంచెం మందలించింది కూడా. ఇంత ఉన్నతమైనటువంటి దీనిలో మీరు ఎట్లా చేస్తారని మందలించినా కూడా, సో ఒక స్నేహ ధర్మాన్ని బిలీవ్ చేశాడు, అన్యాయం జరిగింది అని కోర్టుకి వెళ్ళారు అంత. ఎస్, ఆ విధంగా అదే ఆ దీనిలో చేశారు. ఆ క్రమంలో పార్టీ డివైడ్ అయినప్పుడు, దట్ వాజ్ 67, 68లో డివైడ్ అయినప్పుడు ఇతనికి హీ వాజ్ ఎలక్టెడ్ యాజ్ రాజ్యసభ మెంబర్ ఇన్ 1960 ఇట్ సెల్ఫ్. 1960లోనే ఎలక్ట్ అయినారు. ఇతనికి ఇందిరాగాంధీ గారు చెప్పంపినారు. ఇప్పుడు జగజీవన్ రాము దీనికి కూడా వచ్చినారు, మా ఇంటికి కూడా. అతనికి పని మాసం చాలా ఇష్టం. మా ఇంట్లో అందరూ కాదు, బెంగళూరులో వస్తే అప్పుడు ఇతనికి చెప్పంపినారు, ఏమి అగ్రికల్చర్ మినిస్టర్ ఇస్తాం, నువ్వు రా, ఓకే మా వైపు వచ్చేసాయి. ఎందుకంటే బిఎస్సీజీ ఇది బ్రహ్మాండంగా మాట్లాడేటువంటి వాడు. వాజ్పేయి చైర్మన్గా, కమిటీ చైర్మన్గా ఉండి, ఇతను మెంబర్గా ఉండి చాలా దేశాలకు కూడా పోయించినారు అగ్రికల్చర్ దాని మీద ఇవన్నీ కూడా. సో ఇది మంచి సబ్జెక్ట్ కూడా ఉంది, బాగుంటుంది. నేను చెప్తే ఇతను పోలే, కేవలం స్నేహ ధర్మాన్ని ఇచ్చేసి పోలేదు అతను. పోలేదు, అట్లే ఉండిపోయినారు. ఇంకా రాజకీయంగా ఇంకా ఆల్మోస్ట్ అప్పటి నుంచి మళ్ళీ కంటెస్ట్ చేయాలి రెండుసార్లు రాజ్యసభ. తర్వాత 78లో నీలం సంజయ్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రపతికి ఎన్నికైనారు. మన అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇతను అసెంబ్లీ ఇంకా పోటీ చేయమని మడకసరి నుంచి, అంతవరకు రిజర్వ్డ్ ఉంది, అప్పుడే జనరల్ 78లో ఇతను పోటీ చేయమని చెప్పి ఇతను అభిప్రాయాన్ని సేకరించడానికి వచ్చినాడు. 48 మంది సర్పంచ్లు, 46 మంది సర్పంచ్లు వచ్చినారు. వచ్చి లేదు నువ్వు పోటీ చేయి, నీకు సపోర్ట్ ఉంటాము అని. నేను ఇంకా డిగ్రీ చదువుతా ఉన్నాను. నేను డిగ్రీ అప్పుడే అయిపోయింది. అతను మామూలుగా ఏమంటే అతను నిద్రపోయేటప్పుడు, మధ్యాహ్నం నిద్రపోయినా రాత్రి నిద్రపోయినా అతను మసాజ్ చేయాలి, కాళ్ళు పిసుకాలి, ఎవరుంటే వాళ్ళు.
నేనుంటే నేను, మా నాయన ఉంటే మా నాయన, ఎవరుంటే వాళ్ళు. అతనికి అది అలవాటు, అవి చేస్తేనే నిద్ర వస్తుంది. సో పైన మేడ మీదనే అది చేస్తూ మా నాయన ఇతను మాట్లాడుకుంటా ఉన్నారు. మా నాయన అప్పుడు సర్పంచ్. మాట్లాడుకుంటుంటే నేను ఒకటి చెప్పినాను, నేను లేదు వైబీహళ్ళి వాళ్ళు. వైబీహళ్ళి అంటే వెంకటరంగారెడ్డి, వైసీ తిమ్మారెడ్డి, వైవి తిమ్మారెడ్డి, అదొక పెద్ద ఫ్యామిలీ, పొలిటికల్ పెద్ద ఫ్యామిలీ మన పంచాయతీలో ఈ నియోజకవర్గానికి, మనసరి నియోజకవర్గానికి. అప్పుడు వైవి తిమ్మారెడ్డి పోటీ చేస్తున్నాడు. వాళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంతో ప్రతి గ్రామంలో చాలా రోజులకి ఇక్కడ ఉన్నారు. మీరు బెంగళూరులో ఉన్నారు. వాళ్ళు మా ఫాదర్ కూడా కూడా కొద్దిపాటు ఉంటుంది, కానీ పై వాళ్ళతో సర్పంచ్లు అటువంటి వాళ్ళతో కిందకు ఉండదు, ఇబ్బంది అవుతుంది. అందులో నేను ఉదంతం కూడా చెప్తాను. కామరాజ్ నాడర్ అంత పెద్ద లీడర్ ఒక స్టూడెంట్ లీడర్తో ఓడిపోయినాడు. అందులో మీరు పార్లమెంట్కి వెళ్ళి అసెంబ్లీకి ఎందుకు వస్తారంటే, అట్లా కాదయ్యా, సంజీవ్ రెడ్డి గారు నాకు చెప్పినారు, నువ్వు కంటెస్ట్ చెయ్యి, నువ్వే ముఖ్యమంత్రి. జనతా పార్టీ ఇక్కడ అధికారంకి వస్తుంది. కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఇంకా జనతా పార్టీ మళ్ళీ డివైడ్ అయింది. అవును, మళ్ళీ రెండోసారి కూడా డివైడ్ అయింది. ఇది అప్పుడే కదా జనతా పార్టీ వేరు అని, రెడ్డి కాంగ్రెస్ అని, కాంగ్రెస్ అని అవన్నీ వచ్చింది. దీనిలో నువ్వు గ్యారంటీ ముఖ్యమంత్రి గెలిచినా నువ్వే ముఖ్యమంత్రి క్యాండిడేట్. ఇంకా అతను చెప్పిన తర్వాత నేను కాదని లేకుండా పోయినాను, చేయాల్సి వచ్చింది. నేను చేశారు. అప్పుడు 10,000తో ఓడిపోయినారు. 10,800తో ఓడిపోయినారు. మీరు దాన్ని అసెస్మెంట్ చేయగలిగారు? నేను అప్పుడే చెప్పాను, ఎందుకంటే నేను ఇక్కడే ఉన్నారు కాబట్టి. పుట్టి నేను ఎప్పుడు బయటికి పోయినాను కాదు కదా. అప్పటికే నాకు 78లో కంటెస్ట్ చేశారు, ఓడిపోయినారు. ఇంకా జనతా పార్టీ నుంచి ఇంకా అంత పొలిటికల్గా యాక్టివ్గా లేరు. అది తర్వాత ఉగ్రేగౌడ్. ఇతను ఇక్కడనే ఉండి వ్యవసాయంతో పాటు ఇతను కూడా వేట గన్ ఏదైతే ఉందో ఇతను వేట ట్రాన్స్ఫర్ అయ్యి ఇతను కూడా, కానీ ఇతను ఊరి వదిలి బయటకు పోయాడు కాదు, ఇక్కడనే మన ఊరు పరిధిలో ఊర్లోనే. అది ఇతను కూడా పర్ఫెక్ట్. ఉగ్రేగౌడ్ గన్ తీసినాడంటే కొట్టేస్తాడు అనేటువంటి. అడవి పందులని అవన్నీ ఇవన్నీ ఉండేవి కదా. అప్పుడు ఇంత స్టిండెంట్గా లేవు చట్టాలు కూడా లేవు. అప్పుడు చేసి అతను కూడా వేటగా ఉండేటువంటి వాళ్ళు. మా పెద్దమ్మ, ఈమె పేరు, మా నాన్నమ్మ పేరే, ఈమె పేరు కూడా నాగమ్మ. వీళ్ళ పిల్లలు సార్? ఇతనికి 4 కొడుకులు, 3 కూతుళ్ళు. మేము ఈ 5గురికి, అంటే వీళ్ళ అన్నదమ్ములు 6 ఎవరైతే ఇతని పిల్లలు లేరు, వీళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. ఇతని కొడుకు డాక్టర్ జయరామ్ అని అందరికంటే పెద్దవాడు. మేము 13 మంది అన్నదమ్ములు, అందరికంటే చిన్నవాడు నేను. ఓకే. సో అతను పెద్దవాడు డాక్టర్ జయరామ్ ఇప్పుడు కూడా ఉన్నారు. ఇంకా మిగిలినటువంటి బ్రదర్స్ ఉన్నారు. అందులో ఒక 2 చనిపోయినారు, 2 ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా బెంగళూరులో ఉన్నారు, లేకపోతే ఇంగ్లాండ్లో, అమెరికాలో, అక్కడ వాళ్ళందరూ కూడా సెటిల్ అయినారు. డాక్టర్ జయరామ్ ఏదైతే ఇందాక చెప్పినానో, అతను 45 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ నుంచి వచ్చి పిల్లలంతా అక్కడనే సెటిల్ అయినారు. 40 years బ్యాక్ వెళ్ళి సెటిల్ అయిపోయారు అక్కడ. అక్కడ పోయి పోయినారు, డాక్టర్లుగా ఉన్నారు. మా వదిన అతను 2 ఉన్నారు. బాగా మంచి ప్రాక్టీస్, బాగా సంపాదించినారు, అంతా చేస్తారు. పిల్లలు బాగా అంతా సెటిల్ అయినారు. అతను ఈ ఊర్లో పుట్టింది లేదు, పెరిగింది లేదు. అయినా ఈ ఊరి మీద మమకారంతో, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి లెగసీ అటువంటిది. సో ఇక్కడ ఒక కంటి ఆసుపత్రి చేయాలి అని అంటే ఎల్వి ప్రసాద్ని మొత్తం బిల్డింగ్కి ఎంత కాస్ట్ మొత్తం అతనే పెడుతున్నాడు ఇప్పుడు, డాక్టర్ జయరామ్ అని. చూడండి, డాక్టర్ ఎన్ జయరామ్ సన్స్ అని పెట్టాం చూడండి ఒకసారి. డాక్టర్ ఎన్ జయరామ్ అతను, డాక్టర్ ఎన్ జయరామ్, డాక్టర్ ఎన్ శాంత, అది. సో వాళ్ళు డాక్టర్ ఎన్ జయరామ్, శ్రీరామ్, రఘుపతి, నరసింహమూర్తి, అక్కడి వరకు ఇతను. నెక్స్ట్ చెరువుమూర్తి, రంగారెడ్డి, రఘువీరారెడ్డి, మేము 3 మా ఫాదర్ కావేరప్ప. అట్లా సుభాష్, శ్రీనివాస్, రమేష్, సురేష్, కృష్ణమూర్తి 4th, జగదీష్, నరసింహగౌడ్, బాలకృష్ణ, మళ్ళీ అక్కడ గోవిందరెడ్డి గారు, సుకుమారు అతను. వీళ్ళు మళ్ళీ మా సిస్టర్స్, వీళ్ళందరూ కూడా పార్వతి, జయ, విమల, వీళ్ళందరూ కూడా. సో డెడికేటెడ్ విత్ లవ్ అని ఇది చేసాము. ఇది ఈమె కూడా బాగా పొలాలకు వెళ్ళేది.
ఈమె పొలాలకు వెళ్ళేది. పొలం పనులు పొలం పనులు మొత్తం ఈమె చూసేటువంటిది. ఇక్కడ మా ఫ్యామిలీకి సంబంధించి దాదాపు ఒక 200 ఎకరాలు ఉంటే అవన్నీ కూడా మా నాయన ఓవరాల్ చూసేటువంటి వాడు. మా ఫాదరు ఇతను వ్యవసాయం 35 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నారు. ఇక్కడ సర్పంచ్గా ఉన్నారు. 3 సార్లు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా చేశారు. LSCS ఉండేది అప్పుడు. అంటే సార్ PSCS తెలుసు, లార్జ్ సైజ్ కోఆపరేటివ్ సొసైటీ. ఓకే. LSCS అంటే అప్పుడు ఈ కోఆపరేటివ్స్ డబ్బులు మాత్రం ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళు అప్పట్లోనే ఎరువులు, విత్తనము, ఇది ఎక్విప్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు. ఎక్విప్మెంట్ కూడా నాగలి అవి ఇవి అవన్నీ ఇచ్చాడు. ఇంకా అంత మెకనైజేషన్ అప్పుడున్న వాటిలో అది మెకనైజేషన్, అప్పుడున్న దాంట్లో అది ఇచ్చేటువంటి. ఇనపనాగళ్ళు అవన్నీ అప్పుడు కొత్తగా కదా, ఇనపనాగళ్ళు అవన్నీ కూడా. అప్పుడు జపాన్ వరి నాట్లని అవన్నీ ఇవన్నీ కొత్త కొత్త పద్ధతులు, ఎరువులు వెరీ ప్రోగ్రెసివ్. ఎంత ప్రోగ్రెసివ్ అంటే అతను జైల్లో ఉన్నారు 41-42లో. మా పెదనాన్న రామరెడ్డి గారు, గాంధీ గారు పిలిపించినారు. ఏమి హరిజనులందరూ కూడా దేవాలయాలు ప్రవేశం చేయాలి అని చెప్పేసి. మా ఊరి దగ్గర బండే రంగస్వామి అని ఒక దేవస్థానం, టెంపుల్. ఆ టెంపుల్కు అతను చెప్పినాడని చెప్పేసి ఇతను మా ఊర్లో ఉన్నటువంటి హరిజనులందరినీ తీసుకొని పోయినాడు. దేవస్థానం తీసుకొని 41-42 వెరీ ప్రోగ్రెసివ్. అది తీసుకెళ్తే ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన రైతులందరూ కూడా 1.5-2 years ఇతను సోషల్ బాయ్కాట్ చేస్తారు. సర్పంచ్ అప్పుడే సర్పంచ్ కాదు, సోషల్ బాయ్కాట్ చేశారు. నువ్వు హరిజనులంతా తీసుకొని పోతావా అక్కడికి, దేవస్థానం తీసుకుపోతావా, అతను ఎప్పుడో చెప్తాడు కానీ నువ్వు చేస్తావా. తర్వాత అంత రియలైజ్ అయినారు. ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. అంతేకాకుండా వ్యవసాయంలో ఏది వచ్చినా కూడా మొత్తం ఫ్యామిలీ వ్యవసాయం చుట్టూ తిరుగుతున్నారు. మొత్తం ఫ్యామిలీ టిల్ మీ వరకు. ఇతను వ్యవసాయంలో ఏది ఇన్నోవేటివ్ వచ్చినా కూడా, కొత్త వంగడం వచ్చింది, హైబ్రిడ్ విత్తనాలు అనేటువంటి వస్తేనే భయపడేవాళ్ళు కదా. తన సొంత విత్తనము తన కథ తెలిసినవి అవే కొత్త భయపడేవాళ్ళు, వేసేవాళ్ళు కాదు. కొత్త వంగడాలు వచ్చిన ఎరువు వేసే భయపడేవాళ్ళు నరసింహరావు గారు. ఇవి యూరియా కాంప్లెక్స్ అవి వేసే భయపడేవాళ్ళు. అప్పుడు మా భూములు పాడైపోతాయి, ఎరువుతో పాడైపోతాయి, మా పశువుల ఎరువు చాలు, మా గొర్రెల ఎరువు చాలు, మాకు లేదా ఈ ఆకు పచ్చి రొట్టె చాలు అనేటువంటి వాళ్ళు. అటువంటి అతను అరే ఇవన్నీ చెప్తున్నారంటే ఇదేదో మన మంచికే కదా అని చెప్పేసి ఫస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్లు వస్తే నారాయణ రెడ్డి అని తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకొని వచ్చేటోడు, బాగా గుర్తు నాకు. సో వేసుకొని వస్తే ఇతని దగ్గరకు వచ్చారు. ఇతను వేసి మిగిలిన వాళ్ళు అప్పుడు మ్యాక్సిమం 15 బస్తాలు పండేవాళ్ళు ఎకరాకి. అటువంటి ఇతను 30 బస్తాలు ఎప్పుడైతే పండడం స్టార్ట్ చేశాడో 25-30 బస్తాలు ఆటోమేటిక్గా ఇది అయిపోయింది. వచ్చేసారు. ఇంకా అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్, యాక్చువల్గా అతను వయసు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. మేబీ దట్ వాజ్ ఇన్ ద ఇయర్ 69 or 70. ఇప్పటికీ నాకు బాగా గుర్తు. మేము చదువుకొని ఉన్నటువంటి స్కూల్లోనే ఆ రోజు అందరినీ పండబెట్టి వాళ్ళకి అందరు కూడా ఆపరేషన్ చేసింది. మగవాళ్ళకు వాసెక్టమీ, లేడీస్కి అయితే హిస్టెక్టమీ, వీళ్ళకైతే వాసెక్టమీ. అక్కడ వాసెక్టమీ అప్పుడు ఎక్కువగా ఉండింది. ఇప్పుడు వాసెక్టమీ తగ్గిపోయింది, అంతా హిస్టెక్టమీకే పోయింది ఫ్యామిలీ ప్లానింగ్. అప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే బలహీనలు అవుతారు, పొలం పనులు చేయలేరు అని అంటే హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఈ ఏరియాలో వాసెక్టమీ చేయించుకుంది. అది ఎక్కడో పోయి ఆసుపత్రి చేయించుకోలేదు, ఇక్కడనే క్యాంప్ పెట్టి, నాకు ఇప్పుడు కూడా గుర్తు. అది చేసుకోవడంతో ఇతనితో పాటు మిగిలిన వాళ్ళు కూడా అందరూ చేస్తారు. యాక్చువల్గా ఆ వయసులో అతనికి అవసరం ఉండలేదు కదా. నేను 57లో పుట్టినా, 57 ఇంకా నేను 5వ సంతానం. అవసరం మిగిలిన వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి, అంటే ఎంత ప్రోగ్రెసివ్ అని చెప్పడానికి. ప్రోగ్రెసివ్ ఐడియాస్ తీసుకున్నారు తప్ప ఊరిని భూమిని వదలలేదు. అండ్ ఇది ఇక్కడ పొలాలన్నా చేయాలన్నా పొలిటికల్గా కూడా అంతే దిట్ట. అసెస్మెంట్లో అతన్ని మించిన వాళ్ళు లేరు. 70లో సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి, 1970. అప్పుడు నేను SSC చదువుతా ఉన్నా.
అప్పుడు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మెంబర్లు అయ్యి మెంబర్ల నుంచి సర్పంచ్ కావాలి. అవును, వార్డు మెంబర్లు సర్పంచ్ అనుకుంటారు. మా ఊరు రిజర్వ్డ్ అప్పుడు ముద్దారెడ్డిపాళెం అని ఉంది. అది జనరల్. ముద్దారెడ్డిపాళెంలో కొన్ని ఓట్లు, కొలింపాళెంలో కొన్ని ఓట్లు, దాసపాళెంలో కొన్ని ఓట్లు, ఇవన్నీ కలిపి ఎలక్షన్. అప్పుడు ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ అయిన తర్వాత అది 1 గంటకి ఎలక్షన్ అయిపోయింది. 8 నుంచి 1 గంటకి ఎలక్షన్ అయిపోయింది. అది ఇంటికి భోజనానికి కూడా రాలేదు. అక్కడనే ఒక నాటు ఉసిరి చెట్టు కింద అక్కడనే కింద కూర్చొని, దీంట్లో ఒక బండ ఉంటే దాని మీద కూర్చొని ఓటర్ లిస్ట్ తీసుకొని టిక్కులు కొడతా ఉన్నాడు. మన ఓట్లు ఏంటి అని ఏమి అనేది టిక్కులు కొడతా ఉన్నాడు. నేను ఊరికి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. అప్పుడు ఎట్లా అంటే ఇంటి పెద్ద మనిషి ఎవరి మామూలుగా ఊరి పెద్ద మనిషి ఎవరి చేత ఇంకింటి పెద్ద చెప్పిన అంటే 100% వాళ్ళకు ఒక్కొరు పర్సనల్గా వీళ్ళకి వేయాలా వాళ్ళకి వేయకూడదు అనేది ఉండేది కాదు ఆ రోజుల్లో. నేను చెప్పడం దిస్ ఇస్ 54 years బ్యాక్. 54 years బ్యాక్ నేను చెప్తూ ఉన్నటువంటి. ఆ రోజు ఈ టిక్కులు కొడతా ఉన్నాడు. ఒక 2 ఇండ్లలో, అదే ముద్దారెడ్డిపాళెం అనేటువంటి ఊర్లోనే 2 ఇండ్లలో అప్పుడేమి ఒక కుటుంబం అంటే 10-15 ఓట్లు, 20 ఓట్లు. ఇప్పుడు మాదిరి 2-3 ఓట్లు కాదు, 20 ఓట్లు. బండెప్ప అని ఒక కుటుంబం. ఆ బండెప్ప అనే కుటుంబంలో టిక్కులు కొడతా ఉన్నాడు. ఆ ఫ్యామిలీలో ఏవి కొట్టినా 2 మాత్రం టిక్ కొట్టినాడు ఇతనికి. ఆ 20 దాదాపు 20 ఓట్లు ఉంటే 2 మాత్రం టిక్ కొట్టినాడు. నేను అడిగిన, అదంతా అయిన తర్వాత ఎట్లా వస్తాయి నీకు, టిక్ కొట్టినవన్నీ నీకు వస్తాయంటున్నావు కదా, టోటల్ లెక్క పెడితే ఇతనికి 2 ఓట్లు ఏమో ఎక్కువ వస్తాయి. అప్పుడు వెరీ టైట్. వైపు వెళ్ళే వాళ్ళకి చాలా ఇక్కడ హోల్డ్ ఉండింది అప్పుడు. అంటే అప్పుడు 2 గ్రూపులు, కాంగ్రెస్ అయినా మాదంతా సంజీవ్ రెడ్డి గ్రూపు, వాళ్ళది బ్రహ్మానంద రెడ్డి గ్రూపు. వాళ్ళు కొంచెం పట్టు ఎక్కువ. సో ఆ దీనిలో ఇది వచ్చింది. సో ఈ ఓట్లు నీకు ఎట్లా వస్తాయి అని అంటే నేను అదేమనంటే, లేదురా, ఈ బండెప్ప కోడలు ఎవరైతే ఉందో బసవనపల్లి అమ్మాయిది, వాళ్ళ నాయన నాకు మంచి స్నేహితుడు, అక్కడ రంగారెడ్డి అని ఉన్నాడు. రంగారెడ్డికి నేను పిలిపించి చెప్పినాను, ఈ అమ్మాయి వాళ్ళ నాయన వచ్చి తాంబూలం ఇచ్చి ప్రమాణం చేయించుకొని పోయినాడు అల్లుతోనూ బిడ్డతో అని చెప్పినాడు. తర్వాత ఇంకో ఫ్యామిలీలో కూడా అటువంటిది ఉదాంతమే జరిగింది. అంతే, సరే ఇది వేసింది ఇంత టైట్గా ఉండే, ఇది ఏం గెలుస్తాడప్ప అని అనుకున్నాను. కరెక్ట్గా అతను ఏమి చెప్పినాడో 3 ఓట్లతో గెలుస్తానన్నాడు, 3 ఓట్లతో గెలిచాడు. ఓ మై గాడ్. నంబర్ చెప్పాడు పర్ఫెక్ట్గా. నంబర్ 3 ఓటర్తో సహా. అంటే మనుషుల్ని అంచనా వేయడం అంత ఈజీగా ఉండేదేమో సార్, అంచనా వేయడానికి కూడా. ఇప్పుడు అంచనా వేయలేకపోతున్నామేమో బహుశా. అంటే ట్రాన్స్పరెంట్గా కనపడేవాళ్ళు మనుషులు, ఏముంటే అది కనపడేది. అసెస్ చేయడం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, బై ఎలక్షన్, ఇది వార్డు మెంబర్ 100 ఓట్లలో. మా అమ్మ, ఈమె నరసమ్మ, 1,000,000 మందికి తక్కువ లేకుండా అన్నం పెట్టింది. ఒక 1000 మంది తిండొచ్చు, 1000 సార్లు తిండొచ్చు, లేకపోతే ఒకసారి తిండొచ్చు. 1,000,000 భోజనాలు, 1,000,000 భోజనాలు ఇంట్లో. ఇల్లు బదులు ఎక్కడ బయటికి పోలేము. ఆమె పని ఇంటి దగ్గర ఎవరిని వచ్చారంటే అన్నం తిను, చేకడుకో, అన్నం తిను, చేకడుకో, అన్నం తిను, ఇంతే. అది తప్పితే ఇంకా ఆమెకు తెలుసు. అదే తారక మంత్రం. సో మొత్తం రాష్ట్రం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన పర్సనాలిటీ. 1,000,000 మంది ఇంట్లో ఇక్కడ అంత ఆమె చేతులతో అన్నం తిన్నారంటే ఇక్కడనే తిన్నారు. మా ఇంట్లో పని చేసేటువంటి వాళ్ళే 40 మంది ఉండేటువంటి వాళ్ళు. మా ఇంట్లో పని చేసేటువంటి వీళ్ళంతా మేజర్గా వండి పెట్టే సెక్షన్లోనే ఉండేవాళ్ళేమో. అంతే, ఇది చేసేటువంటి వాళ్ళు. తర్వాత రోజు కూలీలు వచ్చేటువంటి వాళ్ళు, రోజు మా నాయన కోసం వచ్చేటువంటి వాళ్ళు, మా పెద్దనాయన కోసం వచ్చేటువంటి వాళ్ళు. ఇంకోటి, మా నాయన ఇది వైద్యం చేసేవాడు. ఏ వైద్యం అది? వైద్యం అంటే మా పెదనాన్న బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు
ఈ మాత్రలు, టించరు, స్పిరిట్, బోరిక్ పౌడరు ఇవన్నీ తీసుకొచ్చారు. దాని డబ్బాల మీద రాసేవాళ్ళు, ఇది కడుపు నొప్పికి, ఇది వాంతులకు, ఇది జ్వరానికి, అనాల్జిన్ అని, నవాల్జిన్ అని, అవన్నీ ఉండేవి అప్పుడన్నీ కూడా. ఈ విధంగా రకరకాల ఈ జ్వరానికని ఇవన్నీ కూడా ఉండేవి, డబ్బాలు ఉండేటువంటి. పొద్దున్నే అతని పని ఏమంటే తెల్లారు 5 గంటలకే పోయేవాడు, అన్ని పొలాలను తొరుక్కొని 7-7:30కి వచ్చేటువంటి వాడు. ఫస్ట్ వస్తూనే గాయాలైనటువంటి వాళ్ళు క్లీన్ చేసి రద్దు చేసి మందులు ఇచ్చి, మా ఊర్లో ఆసుపత్రి వచ్చే వరకు నేను ఆ పని చేస్తాను. ఐ కంటిన్యూ దట్. ఓకే. సో ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్, ఆల్ టైప్ ఆఫ్ పబ్లిక్ ఏమేమి సర్వీసులు కావాలో అన్ని రకాల సర్వీసులు చేశారు. అది అప్పుడు సో హీ వాజ్ ఎ డాక్టర్. అదే కింద పెట్టారు రాజనీతిజ్ఞుడు. వెరీ వెరీ సూటెడ్ వర్డ్ ఫర్ అన్నదాత నరసమ్మ గారు. ఓకే. అది సో టిల్ హిస్ లాస్ట్ హీ వాజ్ వెరీ హెల్దీ. అతను కూడా 90+. 90 years ఉన్నారు వీళ్ళందరూ కూడా 90+. ఇతను కృష్ణమూర్తితో పాటు అతనికి ఒక సర్జరీ అయ్యి జాండిస్ వచ్చింది. అప్పుడు జాండిస్ పెద్ద ప్రమాదం కదా. పెద్ద ప్రమాదం అది. అది డయాగ్నైజ్ చేయకుండా 79లో అతను సర్జరీ చేసి ఒకటి 64 ఏళ్ళలో చనిపోయింది. ఇదంతా 90. అంతా 90. అందరూ మా తాత మొదలుకొని మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా 90+. మోతీలాల్ మహా రూపశిల్పి ఏంటి? కృష్ణమూర్తి మోతీ మహల్. మా పెదనాన్న ఆస్ట్రేలియాకి పోయినప్పుడు, శ్రీరామరెడ్డి గారు అక్కడ పోయినప్పుడు మోతీ మహల్ అనే హోటల్లో అక్కడ భోజనం చేస్తాడంట. ఇక్కడ మన వాళ్ళు ఎవరో పోయి అక్కడ పెట్టినట్టున్నారు. మొదలు ఈ సింధీలో సర్దార్జీలో ఎవరు పెట్టినట్టున్నారు. అతనికి అక్కడనే ఒక ఐడియా వచ్చింది, నేను హోటల్ కట్టాలి, హోటల్ కట్టి దానికి మోతీ మహల్ అని పేరు పెట్టాలి అని. ఓకే. సో నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు కూడా అది 54 ఏళ్ళైంది నిర్మాణం జరిగి. బాగా అక్కడ దాదాపు 365 రోజులు 300 రోజులు ఫుల్ ఉంటుంది. ఇక్కడ 140 రూమ్లు బెంగళూరులో మోతీ మహల్. ఆ మోతీ మహల్ మొత్తం నిర్మాణంలో మొత్తం అతనే. ఓకే. వాట్ ఈస్ హీ సార్? ఏం చదువుకున్నారండి? ఎవ్వరు ఏం చదువుకోలేదు. శ్రీరామరెడ్డి గారు తప్పితే వీళ్ళు ఎవ్వరు ఏమీ చదవలేదు. నారాయణ రెడ్డి మాత్రము అతను 6th క్లాస్ వరకు పోయి ఐవారిని కొట్టి వచ్చేసాడు. అతను పలక పట్టుకోలే వీళ్ళెవరు, ఈ నలుగురు అంత ఇసుకలోనే. కానీ వీళ్ళందరూ రాయడం వచ్చు, చదవడం వచ్చు. స్కూల్కి పోకుండా. ఓకే. కానీ ఈయన ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళారు? ఇతను పోలేదు. శ్రీరామరెడ్డి గారు ఆయన వెళ్ళినప్పుడు ఆయన కనిపించింది. అతను పోయినప్పుడు అతనికి ఐడియా వచ్చి ఇది కట్టాలి అని నిర్ణయం తీసుకున్నాడు. రెస్పాన్సిబిలిటీ నిర్మాణంలో మొత్తం ఇతనే తీసుకున్నాడు. అంతేకాకుండా ఇతను గొప్ప గుణం ఏమంటే అందరు పిల్లలు, ఈవెన్ మా నాన్నకు మేము 5గురు అయితే నేను ఒక్కనే ఇక్కడ ఉన్నది, మిగిలిన 4 అక్కడనే ఉన్నారు. వీళ్ళందరి పిల్లలు అక్కడనే ఉన్నారు. అందరి పిల్లలకు యోగక్ష వాళ్ళకి ఈత నేర్పించడము, లేదా వాళ్ళకు స్కూల్ డ్రెస్సులు పట్టించడము, లేదా వాళ్ళకి మిగిలినటువంటి సినిమాకి తీసుకెళ్ళడము, మొత్తం ఎంటర్టైన్మెంట్ యూస్ టు టేక్ కేర్. ఇద్దరంటే అంత పడిసి వచ్చేవాళ్ళు మీరు వాళ్ళకి కొంచెం అట్లా ఇట్లా రఫ్గా రిజర్వ్ ఉంటారు, కానీ ఇతను మాత్రం ఆ విధంగా చూసుకునేటువంటి వాడు. చైల్డ్ ఫ్రెండ్లీ. వెరీ వెరీ. ఈమె రంగమ్మ. ఇక్కడ ఇంకోటి ఏమంటే నరసమ్మ, రంగమ్మ అండ్ సుశీలమ్మ, వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఓన్ సిస్టర్స్. ఓకే. ఓన్ సిస్టర్స్. మీ 2 రకాలుగా పిన్నిలు మీకు వీళ్ళు, అమ్మ చెల్లెలు, బాబాయ్ భార్యలు. అవును, 2. ఈ ముగ్గురు కూడా. సో ఈమె కూడా ఇక్కడ ఇంట్లో పెద్ద ఫ్యామిలీ కదా, మొత్తం ఎంతమంది వచ్చినా కూడా వండి ఇక్కడ నుంచి ఏదైనా మా ఊరోళ్ళు ఎవరైనా ఆసుపత్రికో అక్కడ పోవాలంటే వచ్చిన వాళ్ళకి అందరికి కూడా బాగా ఆమె మా అమ్మ ఇక్కడ ఎట్లా చేసేదో ఈమె అక్కడ బెంగళూరులో కేర్ ఆఫ్ ఈమె. ఇంకా బెంగళూరు మొత్తం ఆమె తోడుగా వీళ్ళు ఉండేవాళ్ళు, కానీ ఈమె
కొంచెం బలంగా దృఢంగానే ఉండేది ఆ విధంగా చేసి పెట్టారు. సో వీళ్ళంతా బెంగళూరు షిఫ్ట్ అయిపోయారు. అందరూ బెంగళూరే ఎక్సెప్ట్ మీ ఫాదర్ వీళ్ళిద్దరు తప్పితే ఉగ్రేగౌడ్ గారు సెకండ్ అండ్ థర్డ్ తప్పనిస్తే ఓకే. వీళ్ళందరూ కూడా అక్కడ పోయినారు. గోవిందరెడ్డి ఇక్కడ ఊర్లో ఉన్నంత వరకు ఇక్కడ నుంచి కూరగాయలు మడకసరికి మోసుకొని పోయేవాళ్ళు నడుచుకుంటూ 10 కిలోమీటర్స్ ఉంటుందా సార్? 11 కిలోమీటర్స్ 11 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోయేవాళ్ళు. బెంగళూరు పోయిన తర్వాత సైకిల్లో పక్క గ్రామాలకు పోయి పాలు సేకరించి అవి తీసుకొని వచ్చి మొత్తం మిల్క్ బార్, ఇండియన్ మిల్క్ బార్ అని 2 ఉన్నాయి. ఒకటి దీనిలో చిక్పేటలో ఒకటి, ఇంకోటి వచ్చేసి గాంధీనగర్లో ఒకటి. అది పెట్టి ఆ పాలంతా కూడా అక్కడ ప్రొక్యూర్ చేయడము, సేల్ చేయడం, అది మొత్తం అతను చూసేటువంటి వాడు. ఇతను కొంచెం పొలిటికల్గా కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది. మిగిలినటువంటి వాళ్ళు మా నాయన ఇక్కడ ఉన్నారు కానీ ఇతను పొలిటికల్ ఇంట్రెస్ట్. సో హీస్ టు ఫాలో. ఆ విధంగా ఉంటే ఏదైనా ఉంటే అది ఫాలో చేసేటువంటి వాళ్ళు. ఇతను ఈ పాల దీనిలో మేము బాగా ఎదిగినామంటే పందులు, పాలు, వ్యవసాయము, ఇవన్నీ వ్యాపారాలు ఇవేవైతే ఉన్నాయో దానికి అతను భుజం కాస్తున్నారు. క్షీరమేధావి ఇతను. ఈమె సరోజమ్మ. సరోజమ్మ ఎవరంటే మా నాన్నమ్మ ఉంది కదా, నాన్నమ్మ బ్రదర్స్ డాటర్. ఓకే, తమ్ముడు. మేనరికం మేనమామ కూతురుని చేసుకున్నారు. మా అమ్మ ఊరు ఈమె ఊరు పక్క పక్కనే. నా భార్య కూడా, నా భార్య ఈమె తమ్ముడి కూతురునే నేను ఇప్పుడు చేసుకున్నది. ఓకే ఓకే ఓకే. నా భార్య ఈమె తమ్ముడు కూతురు నేను చేసుకున్నటువంటి. ఓకే. వాళ్ళు ఇప్పుడు మైసూర్లో ఉన్నారు. అది. సో ఇతను పాలలో బాగా బ్రహ్మాండంగా ఆ బిజినెస్ ని పిక్ చేశారు, చేసినటువంటి ఇతను నారాయణ రెడ్డి. వెరీ డైనమిక్. వీళ్ళంతా ఎంత సోబర్, అంత డైనమిక్. వాట్ కైండ్ ఆఫ్ డైనమిక్? వ్యాపారంలో, బిజినెస్లో, వ్యవహారాలు డీల్ చేయడంలో, ఇక్కడ ఊర్లో కానీ అక్కడ కానీ అన్నిట్లో కూడా. ఒకటి 2 ఉదాహరణలు చెప్పాలంటే, ఈ ఎప్పుడైతే ఫస్ట్ పాస్చరైజ్డ్ ప్లాంట్ పెట్టినారో 1951-52లో పెట్టారు. అది మొత్తం ఇతనే చూసుకున్నాడు. సో వ్యాపార విస్తరణ, ఎక్స్పాన్షన్. ఏమి ఆ రోజు అన్ని హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ పెద్దగా లేవు అప్పుడు. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇవి లేకపోతే జైళ్ళు ఇవన్నీ ఉండేవి కదా. ఆల్ ఇన్స్టిట్యూషన్స్కి మొత్తం ఇతను చొరవతోనే అతను ఇవి సంపాదించినాడు. అప్పుడు ఆర్డర్ సంపాదించినాడు. మిల్క్ వాళ్ళకంతా. ఆ రోజు ఒక పాలు కూడా ఏ విధంగా ప్రాసెస్ చేయొచ్చు, పాలను కూడా ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేసి చేయొచ్చు అనేటువంటి ఫస్ట్ అతనైతే టెక్నాలజీ తెచ్చినాడు. కానీ మొత్తం అంతా కూడా చేసినటువంటి వాడు. ఓకే. సో అక్కడనే కాకుండా ఇక్కడ ఇది చెప్పేటప్పుడు చివరిగా చెప్తాను. సో ఇతను ఆ విధంగా డైనమిక్ ఉండేటువంటి వాడు. ఇతను కూడా లాస్ట్లో ఫస్ట్ అతను ఒకనే చదివించాలనుకున్నారు. కానీ ఎప్పుడైతే కొంచెం వీళ్ళకు ఎఫర్టబిలిటీ పెరిగింది కదా, కొంచెం కంఫర్ట్ పెరిగిందో, ఇతన్ని చదివే వయస్సు చదివిస్తామని ఉంటే హిందూపూర్లో 6వ తరగతి 7వ తరగతి చదివేటప్పుడు టీచర్ని కొట్టి వచ్చేసినాడు. అది కూడా డైనమిజమే. అది చిన్న వయసులోనే వచ్చేసాడు. ఎనివే ఈరోజు ఫైనాన్షియల్గా మేము ఇంత ఎదిగినామంటే హీఈస్ ద మెయిన్ రీజన్. That is the backbone of your business. Financial strength. డెఫినెట్గా. మొత్తం ఈ డబ్బులు ఎవరి మట్టుకు వాళ్ళు పెట్టుకునేవాళ్ళు కాదు. మొత్తం ఆల్మోస్ట్ ట్రెజరర్గా ఉండేవాడు ఇతను. ఫ్యామిలీ ట్రెజరర్. టైగర్ అని పెట్టారు మీరు. ట్రెజరర్ ఆల్సో. టైగర్ అండ్ ట్రెజరర్ ఆల్సో. టైగర్ అంటే కాపలా కదా, ఇంకేమీ రాకుండా. సో ఏ విధంగా ఈమె డబ్బా తన చేతిలో ఉన్నా కూడా యాక్చువల్గా హ్యాండిల్ చేస్తుందంటే ఆమె. ఓకే. క్యాషియర్ ఆమె. డిస్ట్రిబ్యూషన్ అక్కడ నుంచి అవుతుంది. మొత్తం తాళం ఆమె చేతుకుంటేది. ఏదో వచ్చా ఇవ్వడము, అక్కడ పెట్టడము, ఇచ్చే వాళ్ళకి ఇవ్వడము చేశాం. అంటే ఇంత పెద్ద ఫ్యామిలీలో ఆమె ఎక్కడ కూడా ఎవరికి ₹1 1 నయా పైసా అటు ఇటు లేకుండా అంత దీనిగా పెట్టినటువంటి.
ఓకే. అందుకోసమే గృహలక్ష్మి. గుడ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆమె, గుడ్ హోమ్ మినిస్టర్. సో ఫైనల్గా వీళ్ళందరికీ చెప్పాలంటే అతనేమో కలిసి ఉంటే కలసి సుఖమన్నారు నాన్న మా తాతగారు. వీళ్ళందరూ కృషితో నాస్తి దుర్భిక్షం. ఓకే. కష్టపడండి. మేము కలిసి ఉన్నాము, కష్టపడినాము, అన్నీ జయించినాం. అన్నీ జయించేశారు. సో వాళ్ళు మాకు కూడా చెప్పినటువంటి కష్టపడండి, మీరు ఏ ఫీల్డ్ అన్నా కానీ ఓడి దాచుకోకుండా కష్టపడండి. దట్స్ వాట్ చెప్పినట్టు. వీళ్ళు ఉన్నటువంటి ఆ డెమోక్రటిక్ ఇది వీళ్ళకి ఎవరు పాఠాలు చెప్పిన వాళ్ళు లేరు, ఇంకోటి లేదు, వాళ్ళ బ్లడ్లో వచ్చింది అంతే. ప్రోగ్రెసివ్ అండ్ డెమోక్రటిక్. అతను చదివించాలనేటువంటి నిర్ణయం ఆ రోజు పరిస్థితులను బట్టి. తర్వాత వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు అందరూ కలిపి తీసుకునేవాళ్ళు, కూర్చొని మాట్లాడుకుని డెసిషన్. ఏదైనా ఒక పెళ్లి చేయాలన్నా, ఎవరు కొడుకుది ఎవరు కూతురుదన్నా కానీ, లేకపోతే ఒక పొలం కొనాలన్నా, లేకపోతే ఇంకోటి పొట్టిగా, వాళ్ళందరూ కలిపి డెసిషన్ తీసుకున్నాడు. ఎన్ని ఇది దట్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫ్యామిలీ. రెండు ఉదంతాలు చెప్తాను మీకు. బెంగళూరులో వ్యాపారాలు అవన్నీ అవసరం లేదు, కానీ ఇక్కడ దేవాలయం నిర్మాణం చేయాలని మా పెద్దమ్మ ఉంది కదా, మైలమ్మ, ఆమె పిల్లలు కూడా లేరు. ఆమెకు పదే కల్లోకి వచ్చాడంట హనుమంతుడు ఆంజనేయ స్వామి వచ్చి, మీరు పేదరికా నుంచి మిమ్మల్ని ఎంత ఆర్థికంగా ఎదిగేట్లు చేసినాను, రాజకీయంగా ఇంత దేశ రాజధాని వరకు మీకు చేర్చినాను, పేరు ప్రతిష్టలు పెంచినాను, మీ ఇదే పెంచినాను, నాకు దేవస్థానం కట్టి, మళ్ళీ రాను నాకు దేవస్థానం కట్టి లేవా, ఇది చేశాను. ఆమె మా పెదనాన్ని చెప్తే అతను పట్టించుకోకపోతే ఆమె అందరినీ రమ్మని చెప్పింది. ఆమె అక్కడి నుంచి ఫోన్ మామూలుగా చేయదు, ఇక్కడ 18 అనే నంబర్ ఉండేది. ఓకే. 18 మా పోస్ట్ ఆఫీస్లో 18 అనేటువంటి నంబర్ 18 అంతే ఉండేది. 08493 కోడ్ 18 నంబర్ ఉండేది. ఆమె ఫోన్ చేసి మా ఫాదర్కు చెప్పి, వీళ్ళిద్దరూ రావాలని చెప్పి. సో అక్కడ మామూలుగా వీళ్ళు కూర్చొని ఒక హాల్ ఉండేది. మా తాత అప్పుడు పులిని కొట్టాడు కదా, ఆ పులి స్కల్లు ఇది వెనక ఉంటుంది ఉండేది. అక్కడ కూర్చొనేవాడు, కూర్చొని మాట్లాడుకోండి. సో వీళ్ళందరినీ పిలిచాయి. సో ఏం పిలిచినావు అని అడిగితే, ఈమె అప్పటికే ముందే ప్లాన్ చేసుకోండి, సొమ్ములన్నీ కూడా బంగారు. ఆమె చైనా వార్ జరిగినప్పుడు ఒక చిన్న డైవర్షన్. చైనా వార్ జరిగినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు డబ్బులు లేకుండా పోతే, అప్పుడు అతను జై జవాన్ జై కిసాన్ అనేది మాత్రమే ఇప్పుడు అందరికీ గుర్తుంది. కానీ అప్పుడు ఉన్నవాళ్ళు ఒక పూట పస్తు ఉండండి అని వారానికి ఒక రోజైనా ఉండండి అని చెప్పినారు. వీళ్ళందరూ కూడా మెయింటైన్ చేశారు. సోమవారం రాత్రి శనివారం రాత్రి ఎవ్వరూ తినేవాళ్ళు కాదు వీళ్ళు. ఆ విధంగా చేశా. అప్పుడు అతను డబ్బులు లేవు, ఓ పక్క యుద్ధం, ఇంకో పక్క ఇక తిండి గింజలు లేనటువంటి పరిస్థితి, దేశం పరిస్థితి. అప్పుడు ఈమె మా పెదనాన్నతో పాటు పోయి ఆ రోజు ఆమె నగలు ఏవైతే ఉన్నాయో మొత్తం ప్రధానమంత్రి టేబుల్ మీద పెట్టి, ఓకే మీరు తీసుకోండి, దేశాల కోసం తీసుకోండి అని చెప్పొచ్చింది. అదొక గ్రేట్ లేడీ సార్. అది తర్వాత ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టెంపుల్లో ఇది చేసి ఆమె అంతా మూట కట్టి నగలన్నీ కూడా ఆమె దగ్గరనే పెట్టేటువంటి వాళ్ళు. ఆమె దగ్గర ఒక ఇది ఉండింది, అందరివి అంటే ఎక్కువగా మామూలు వేసుకునే కాకుండా. అప్పుడు ఈ బ్యాంకులో ఇవన్నీ లేవు కదా, ఆమె దగ్గర ఉంది. ఆమె దగ్గర సేఫ్ లాకర్ అది ఉండింది. ఈమె డబ్బు, ఆమె నగలు, బంగారం అందరివి పెట్టుకునేటువంటి. మిగిలిన వాళ్ళ నగలన్నీ కూడా పక్కన పెట్టి, ఆమె నగలు ఏవైతే ఉన్నాయో
ఆ నగలన్నీ మూట కట్టి తీసుకొచ్చి ఆ హాల్లో ఇట్లా పడేసి కోపంగానే ఇన్ని సంవత్సరాలు చెప్తుంటే మీకు దేవస్థానం కట్టించలేరు మీరు, మీ అన్న బీదోడు మీరు బీదోళ్ళు, మీ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు, కోపం వచ్చేస్తుంది బాగా. కోపం వచ్చి ఇవి నగలన్నీ అమ్మేయండి, టెంపుల్ కట్టండి, ఓకే క్లోజ్. సో ఇంకా వీళ్ళకి గత్యంతరం లేని పరిస్థితి. అసలు మాట్లాడలేరుగా, చూడలేదుగా కోపం ఎప్పుడు అని. సో అప్పుడు డెసిషన్ తీసుకున్నారు. సో టెంపుల్కి ఎక్కడ కట్టాలి, బెంగళూరులో కట్టాలా ఊర్లో కట్టాలన్నా. సో బెంగళూరులో కడితే దానికి ఆర్థికంగా నడవడానికి ఇబ్బంది ఉండదు, బాగా వస్తారు. కానీ మన ఊరి గౌరవాన్ని నిలపాలి, మనం ఇచ్చేయాలంటే ఇక్కడ కట్టాలి అని చెప్పి ఇక్కడ కట్టాలని డెసిషన్ తీసుకొని చేసినట్టు అదొక పద్ధతి. ఇంకోటి నేను చెప్తాను, నేను ఇందాక ఎలక్షన్స్ చెప్పినాను కదా, 1970లో జరిగిన ఎలక్షన్స్. అప్పుడు మా నాయన గెలిచిన తర్వాత కేశవరెడ్డి అని ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళది ఒక గ్రూప్, అయితే వాళ్ళ గ్రూపు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత కేశవరెడ్డి దాసప్పపాళెం అనే ఊరికి వచ్చినాడు ఓట్లు అడగడానికి. ఆ ఊరోళ్ళు అతను అలవ చేయలేదు. అక్కడ 3 కమ్యూనిటీస్ ఉన్నారు, యాదవాస్ ఉన్నారు, ఒక్కలిగాస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏకంగా మా ఊర్లో నీకు ఓట్లు వేయము కేశవరెడ్డికి చెప్పేశారు. మేమంతా కావేరప్పాం. ఎప్పుడైతే ఓడిపోయినారో, అది మన కేవలం 3 ఓట్లతో గెలిచినాడు, అది ఆ దాసపాడులో కూడా కొన్ని ఓట్లు ఉండింది అతనికి. సో అతనికి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది, ఏం చేయాలి. దీని నుంచి యాక్చువల్గా అంతకుముందు ఎవరు కేశవరెడ్డి మా నాయన మంచి స్నేహితులే, ఓకే. కానీ ఎవరికైనా మంచి ఇబ్బందులు వస్తాయి కదా. అది వచ్చి గంగలవాయపాళ్యం, మెట్టబండరావు చెరువు అని దాని పేరు. అది ఆ చెరువు నుంచి పొలాలకంతా నీళ్ళు రావాలి, అతని పొలంలోనే దాసపాడు వాళ్ళకి రావాలి. ఓకే, అతను కేశవరెడ్డి పొలంలోంచి రావాలి. కేశవరెడ్డి పొలం నుంచినే మా పొలాలు ఉన్నాయి, కేశవరెడ్డి పొలాల్లోనే దాటి ఈ దాసపాడు వాళ్ళకి రావాలి. అప్పుడు ఏదో ఒకరికో ఇద్దరికో బావులు ఉండేవి, బోర్లు గీర్లు లేవు. ఆ చెరువు నీళ్ళు వస్తేనే వీళ్ళకి పంట. చెరువు నుంచి వచ్చే నీళ్ళు వచ్చే దారి వాళ్ళ పొలం కాలువది. అది అఫిషియల్గా ఉన్నటువంటి కాలువే అది. అతను ఏం చేసినాడు, నా పొలంలో యువతలో అతని పొలం ఉంది, ఇంకో పక్క అదే దాసపాలకు సంబంధించిన పాపేగౌడ్ అని ఉన్నాడు, పాపేగౌడ్ పొలం ఉంది, ఆ పైన మా పొలం ఉంది, ఆ పైన 2 పక్కల కాలువ అటు ఇటు మా పొలం ఉంది, కింద కేశవరెడ్డి ఓ పక్క ఉంది, ఇంకో పక్క పాపేగౌడ్. కేశవరెడ్డి మామ అని పిలిచేవాళ్ళం మేము, వాళ్ళు ఈ ఊర్లో అంతా అంతే కదా. ఆ దీనిలో అది తీసుకొని, సో ఏ విధంగా వీళ్ళకు ఇది బుద్ధి నేర్పాలి, దట్ షుడ్ బి టాట్ ఏ లెసన్ అనుకొని అతను పాబేగౌడ్ని పిలిపించుకొని 2 ఎకరాలు నాకు ఇవ్వు అన్నాడు. 2 ఎకరాలు ఇవ్వంటే ఓకే. ఎప్పుడు నేను చెప్తాను 1970, 54 years బ్యాక్. అప్పటికి ఎంత కొన్నాడు తెలుసా అతను? 70,000 రూపాయలు ఎకరం. 2 ఎకరాలు 70,000 పెట్టుకున్నాడు. 70,000 చాలా ఎక్కువ, చాలా చాలా చాలా. మా చిన్నప్పుడు మేము మొన్న చూసింది ఎకరం 20,000 25,000 చూసాం. 10 ఏళ్ళ కింద కూడా ఆ రేట్ లేదు. ఇప్పుడు కొంచెం పెరిగింది, డిఫరెంట్. అప్పుడు కొన్నాడు అంటే ఇది చేసుకున్నాడు. ఇది ఊళ్ళో వాళ్ళకి తెలిసింది. నాకు ఇప్పటికి కూడా గుర్తు, అక్కడ ఇంటి ముందు దాసపాళెం ఊరోళ్ళందరూ వచ్చినారు. సాయంకాలం వచ్చినారు. వచ్చి మా ఫాదర్ని, చూడప్ప, నిన్ను నమ్ముకున్న దానికి ఏ విధంగా అయినాము,
మాకు కొంచెం విషయం అందరూ చచ్చిపోతాం, అది ఊరు వదిలిపోతాం. ఓకే. ఆ ఊర్లో ఎవరికి నీళ్ళు రావు, ఇంకా పంట పొలాలకు నీళ్ళు రావు, ఇక రావు. వ్యవసాయం చేయలేము. మా నాయన తెలియదు ఇంకా విషయం ఏం కథ అనేది. సో అతను వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా నాయన ఎప్పుడు ఆవేశపడ్డు కాదు. ఆవేశపడు కాదు. సర్లేరా మాట్లాడడం పోండి. రామిరెడ్డి అని కేశవరెడ్డికి కజిన్, మా నాయన జతగాడు. ఎప్పుడు కూడా అతను ఉండేంత వరకు. ఇప్పుడు రామిరెడ్డి రామిరెడ్డి పిల్లలు లేరు, కానీ అతని తమ్ముడు కొడుకులు వాళ్ళంతా ఇప్పటికీ మా దగ్గరనే ఉన్నారు. సో అతను రామిరెడ్డిని పిలిపించుకొని, పాపేవాడిని పిలిపించాయా, నా దగ్గరికి వాడు వస్తాడో లేదో ఇప్పుడు పిలిపించు, ఇది అన్యాయం చేశాడు వాడు అని చెప్పి పిలిపిస్తే రామిరెడ్డి దగ్గర వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు. కూర్చుంటే లేదు, నేను మాట ఇచ్చినాను, మాట ఇచ్చేసాను నేను అమ్ముతానని. మాట సరే రాను, మాట ఇచ్చినావు, ఈ ఊరోళ్ళ పరిస్థితి ఏమి, ఈ ఊరోళ్ళ పరిస్థితి ఏమి, కాలు మూసేస్తాడు అతను, నేను వెళ్ళిపోతాను. అప్పుడే నేను పొలం చూసుకున్నాను, ఐవార్పల్లి అని లక్ష్మీపురం, అంటే ఈమె ఎవరు మన తమిళనాడు సీఎంగా ఉండే జయలలిత వాళ్ళ అమ్మమ్మ ఊరు అది, ఇక్కడనే 2 కిలోమీటర్స్. ఓకే. సో నేను అక్కడ పొలం చూసుకున్నాను. ఇక్కడ నాకు 2 ఎకరాలు ఇక్కడ ఇస్తే నాకు 5-6 ఎకరాలు నాకు 70,000 రేట్ అంటే వస్తుంది, అక్కడ ఎక్కువ వస్తుంది. నేను అక్కడ తీసుకున్నాను. నీది బాగానే ఉందిరా, వీళ్ళ పరిస్థితి ఏమి అని చెప్తే అతను ఇది కాలే, లేదు నువ్వు ఒకసారి బెంగళూరు పోయిస్తాము అని చెప్పి రామిరెడ్డి మామతో ఇతన్ని పెట్టి మా నాయన వీళ్ళని పిలుచుకొని అక్కడ బెంగళూరు పోయినారు. ఏమి పొలం ఎట్లా చేయాలి అని చెప్పేసి. సో బ్రదర్స్ అందరూ కలిసినారు చెప్పడమే వాళ్ళ నిర్ణయాలు ఎట్లా. సో మా పెద్దనాన్న కొంచెం భయస్తుడు, శ్రీరామరెడ్డి గారు. ఇదేంటంటే ఏమరా బుద్ధుని, ఏమరా 2 ఎకరాలు 70,000 ఏమరా, ఎవడరా వాడు ఇచ్చింది అని అతను. అంతే కదా, చాలా ఎక్కువ రేటు కదా, ఎక్స్ట్రీమ్ రేట్ కదా, చాలా ఎక్కువ. వీళ్ళందరూ అటు ఇటు మాట్లాడుతుంటే ఇతను దాని డైనమిజం గురించి అండ్ వీళ్ళు దీని గురించి, ఏ పాపేవాడా అంటే అతను మామ అనేవాడు, వీళ్ళందరినీ మామ అని, ఏ పాపేవాడా ఇతను, ఎంత కావాలరా నీకు, ఎంత కావాలి నీకు, ఎంత కావాలరా, 2 లక్షలు ఇస్తావేమి, 2 లక్షలు అడిగాడు, ఇస్తావేమి ఇవ్వడు అని అనేసాడు. ఇస్తాను పోరా, 2 ఎకరాలు 2 లక్షలు ఇచ్చేసాడు. ఓ మై గాడ్. సో ఈజ్ డెఫినెట్లీ డైనమిక్ దెన్. ఇంకెవరు మాట్లాడలేదు సార్ దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పలే ఫ్యామిలీలో ఎవరు? నెక్స్ట్ డే ఇతను అప్పుడంతా కూడా పెద్ద డబ్బులు లేవు కదా, 2 లక్షలు చాలా చాలా పెద్ద డబ్బులు లేవు కదా, అప్పుడంతా కూడా సంచుల్లో డబ్బులు వేసుకొని వచ్చి అవన్నీ ఎంచింది, నాకు ఇప్పటికి కూడా గుర్తు, రూమ్లో ఎంచింది ఇప్పటికీ గుర్తు. అవన్నీ కూడా అప్పుడు డబ్బు అతనికి ఇచ్చి రిజిస్టర్ చేసుకొని మళ్ళీ అది హైకోర్టు వరకు పోయిందనుకో, పోయినా కూడా మేమే గెలిచినాము ఆ ఊరు. అంటే నమ్ముకున్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్తారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్. బట్ ఫ్యామిలీ ఎంత యునైటెడ్గా ఉన్నారు అనే దానికి ఎగ్జాంపుల్. గ్రేట్ పీపుల్. సో ఈరోజు మేము ఏమైనా ఈ స్థితిలో ఉన్నాము, ఇంకేది ఉన్నామంటే వాళ్ళు పెట్టినటువంటి భిక్ష. రాక్ సాల్ట్ బిల్డ్ చేశారు వాళ్ళు. సో ఈ విగ్రహాలు పెట్టాలని ఎందుకు అనిపించింది సార్ వీళ్ళందరూ? ఇది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒక 180 విగ్రహాలు చేయించిన నేను. రాజశేఖర రెడ్డి గారివి 180 విగ్రహాలు చేయించిన. అట్లే అంబేద్కర్ కూడా ఒక 100కు పైబడి చేయించుంటాను. అప్పుడు అనుకోండి
అప్పుడు వీళ్ళవన్నీ చేయిస్తాము అని అనుకుంటే అప్పటికి ఇంకా కొంతమంది ఇంకా బతికే ఉన్నారు actually. బతికే ఉన్నారు. ఇంకా 2-3 బతికే ఉన్నారు. చేయించి పెడితే నేను ఓకే. అవి చేసినప్పుడే కోల్డ్ స్టోరేజ్ ఉంది మాది. అప్పుడు చేయించి పెడితే ఎందుకంటే ఇంకా ఉన్నప్పుడే పెట్టడం బాగుండదు అని చెప్పేసి చేయించి అక్కడ ఒక లాక్ చేసి పెట్టి ఉంటే మళ్ళీ మొన్న ఇది పెట్టడానికి ఉద్దేశం అంటే దాదాపు 50, 70, 80 సంవత్సరాలు కూడా ఇప్పటికి కూడా ఒకసారి నెమరేసుకుంటే గుర్తు చేసుకుంటే అదే చాలా ఎమోషన్ అవుతున్నారు మీరు మాట్లాడుతుంటే చూస్తున్నాను నేను. చేసిన సాక్రిఫైస్ నాకు వింటుంటే మామూలుగా అనిపిస్తాయి కానీ అవన్నీ మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ అలాట్ టు యూ. నిన్న మొన్నటి కాదు కదా 50 సంవత్సరాల క్రితం. సో ఇక్కడ వీళ్ళు ఉంచుకోవడం ద్వారా ఈ విగ్రహాలు ఉంచుకోవడం ద్వారా అటు పోయేటప్పుడు వచ్చేటప్పుడు దేవుడు ఉన్నాడు అనేది మన నమ్మకం అంతే, మనం చూడలేదు, జస్ట్ బిలీవ్ అంతే, ప్రత్యక్ష దేవుడు. సో మిమ్మల్ని ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీని వాళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ ఇన్ కేసు వాళ్ళు బయట పైన ఎక్కడ ఉన్నా చూసి. ఒక కృష్ణమూర్తి తప్పనిస్తే ఇంక మిగిలిన వాళ్ళందరూ కూడా 90 ఇయర్స్ ఆల్మోస్ట్ టచ్ అండ్ గో. నాకు ఇక్కడ ఇది ఒక్కటి క్లారిఫై చేయండి సార్. ఆయన గౌడ అని స్టార్ట్ అయ్యాడు, మధ్యలో రెడ్డిస్ ఎక్కడి నుంచి వచ్చారు, ఈ పేర్లలో ఈ చేంజెస్ ఏంటి, రఘువీరారెడ్డి అనే పేరు ఎందుకుంది అని చాలామందికి డౌట్. ఈ కర్ణాటకలో విలేజ్ మున్సిఫ్ని గ్రామ పెద్దని గౌడ అంటారు. గ్రామ పెద్ద, ఓకే. గ్రామ పెద్దని ఇక్కడ గ్రామ పెద్దని రెడ్డి అంటారు, విలేజ్ మున్సిఫ్ను రెడ్డి అంటారు. రెడ్డి కరణం అంటారు. రెడ్డి కరణం మీ దగ్గర కరణం అంటాం, మా ఏరియాలో మీ దగ్గర కరణం అంటారు లేదా మున్సిఫ్ అంటారు. ఇద్దరు ఉండేవాళ్ళు కదా. సో మా తాత మున్సిఫ్గా ఉండేవాడు. ఓహో, మున్సిఫ్గా కూడా ఉన్నారు ఆయన. మున్సిఫ్ ఓకే. అప్పట్లో బ్రిటిష్ కాలంలో హీ వాజ్ మున్సిఫ్. దీనిలో దట్ ఈస్ హిస్ ప్రొఫెషన్ యాక్చువల్లీ. గౌడే అనేది ప్రొఫెషన్, రెడ్డి అనేది కూడా ఇక్కడ మీ ప్రొఫెషన్ అనుకోండి, కైండ్ ఆఫ్ ఇది. సో ఆ దీనిలో ఎప్పుడైతే ఉందో ఈ మా పెదనాన్న పుట్టిన తర్వాత రెడ్డి అని పెట్టారు. సో వీళ్ళకి మళ్ళీ ఎవరికి రాలేదు, మళ్ళీ నారాయణ రెడ్డికి గోవిందరెడ్డికి వచ్చింది, వీళ్ళిద్దరికి వచ్చింది, వాళ్ళిద్దరికి వచ్చింది. రెడ్డి అనేది ఇట్ ఈస్ నాట్ ఎ క్యాస్ట్. ఈవెన్ కూడా రాయలసీమలో మీకు రెడ్డి అని ఎవరికి ఉండదు క్యాస్ట్ సర్టిఫికేట్లో, కాపు అనే ఉంటుంది. ఈవెన్ రెడ్డిస్ కూడా ఇప్పుడు కూడా ఈవెన్ టుడే ఇదో తహసీల్దార్, రిటైర్డ్ తహసీల్దార్ అక్కడ కుటుంబ దీంతో సంబంధం లేకుండా రెడ్డి. ఇఫ్ హీస్ ఏ విలేజ్ మున్సిఫ్ రెడ్డి, ఇఫ్ హీస్ ఏ విలేజ్ హెడ్ రెడ్డి. ఓకే. ఎల్డర్ ఆఫ్ ద విలేజ్ అంతే, అండ్ మున్సిఫ్. ఆ విధంగా వచ్చినటువంటి టైటిల్ సార్. కావేరప్ప అని ఎందుకు వచ్చిందంటే మా తాత వేటకు పోయినప్పుడు మైసూరు దగ్గర శ్రీరంగపట్నం అక్కడ కావేరి నది ఉంది. సో అప్పుడు మా నాన్నమ్మ క్యారింగ్ ఫర్ హిమ్. సో అతను అక్కడ ఆ నదిలో స్నానం చేస్తూ నా కొడుకు పుడితే కావేరప్ప అని పెడతాను, కూతురు పుడితే కావేరి అని పెడతాను అనుకున్నారు. ఆ పేరు అతను పెట్టారు. ఓకే. అది ఓకే, రైట్ సార్. చాలా థ్యాంక్ యూ ఫర్ టైమ్. Thank you for a lot of details about that.